హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మీలో చాలామంది అడుగుతున్నారు కదా, స్కిన్ అంత షైనింగ్గా ఎలా ఉంటుందక్క అని చెప్పి, అలాగే గ్వా షా గురించి చెప్పండి అని. సో స్కిన్ హెల్తీగా ఉండటానికి గ్వా షా చాలా మంచిదండి. గ్వా షా ఎలా యూజ్ చేయాలి, టెక్నిక్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. గ్వా షా యూజ్ చేసే టెక్నిక్స్ నేను మీకు చెప్పే ముందు ప్రీవియస్ వీడియో ఎవరైనా చెక్ చేయలేదనుకోండి, ప్లీజ్ చెక్ చేయండి. యాక్నీ గురించి చెప్పాను. చాలా మందికి ఎక్కువ ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కానీ యాక్నీ తగ్గకోకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను మీకు ప్రీవియస్గా చెప్పిన టిప్ బాగా హెల్ప్ అవుతుంది. సో నా యాక్నీ అయితే చూడండి, నేను ఫస్ట్ డే యూజ్ చేశాను. 1 టైం యూస్కి నాకు రెడ్నెస్ తగ్గిపోయింది, యాక్నీ కూడా చాలా వరకు క్యూర్ అయిపోయింది. ఈరోజు ఇంకొకసారి ఆ ప్యాక్ అప్లై చేసుకుంటాను, కంప్లీట్గా పోతుంది. ఇన్ కేస్ ఎవరైనా యాక్నీతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు కూడా అది చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎలాంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు. సో మ్యాక్సిమం నేను మీకు చెప్తున్నానండి, స్పాన్సర్ వీడియో అయితే స్పాన్సర్డ్ అని, లేకపోతే లేదని. మీలో చాలామందికి క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడో ఒక్క వీడియో మిస్ అయ్యి ఉండొచ్చు, ఏమనుకోవద్దు. అయినా కానీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. స్పాన్సర్డ్ వీడియో అయితే స్పాన్సర్డ్ బై అని చెప్పని ప్రోడక్ట్ నేమ్ కూడా ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తున్నప్పుడే మీరు ఫేస్ మీద గ్లో అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అవి రెండు క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి అనేది క్లియర్ డీటెయిల్స్ చెప్తాను. గ్వా షా స్టోన్ అంటే ఇలా ఉంటుందండి. సో మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, దీనికన్నా ఇంకా థిన్గా ఉంటాయి, అలాగే డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి. బట్ ఎక్కువ యూజ్ చేసేది ఈ షేప్ అండి. సో మనకి ఇది ఈజీగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్లో ఉంటాయి. నేను మీకు మంచి డీల్స్ ఎందులో ఉన్నాయో చూసి నేను మీకు లింక్ ఇస్తాను, కావాలంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైనా కానీ మనం అప్లై చేసుకునే ముందు, అలాగే యూజ్ చేసేసిన తర్వాత చక్కగా క్లీన్ చేసి స్టోర్ చేసుకోండి. అండ్ మీకు ఇది యూజ్ చేసే ముందు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారనుకోండి, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. న్యాచురల్గానే ఇవి స్టోన్స్ కాబట్టి కొంచెం కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారనుకోండి, ఇంకొంచెం మంచి రిజల్ట్ వస్తుంది. సో గ్వా షాస్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్స్ అనేది యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. మనం ఏదైనా కానీ క్రీమ్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసి మాత్రమే ఇది యూజ్ చేయాలి. అలాంటప్పుడే మనకి స్కిన్ మీద స్మూత్గా స్లిప్పరీగా ఉంటుంది. సో మనం డ్రై స్కిన్ మీద అప్లై చేసామనుకోండి, కొంచెం బ్రేక్ అవుతూ ఇలా వెళ్తుంది అండ్ రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మీరు ఆయిల్ కానీ ఏమైనా అప్లై చేసి మూవ్ చేశారనుకోండి, స్మూత్గా మూవ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు యూజ్ చేసేటప్పుడు చాలా లైట్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. సో లైక్ ఇంత లైట్ స్ట్రోక్స్ అనమాట. మీరు కనీసం నొక్కినట్టు కూడా చేయకూడదు, జస్ట్ చాలా లైట్గా మూవ్ చేయాలి. దీనివల్ల మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఫాస్ట్గా జరుగుతుంది అండ్ మీ స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే ఆయుర్వేదిక్ మాది ఆయిల్ అండి. నేను ఇది ఆల్మోస్ట్ 15 to 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా తక్కువ ప్రోడక్ట్ అయ్యింది. అండ్ ఇందులో మనకి సాఫ్రాన్ స్ట్రన్స్ కనిపిస్తాయి, కుంకుమ పువ్వు స్ట్రన్స్ ఉంటాయి, డైరెక్ట్గా కనిపిస్తాయి. సో ఈ ఆయిల్ ఏంటంటే మనకి 2 to 3 డ్రాప్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మన ఫేస్కి సరిపోతుందండి అది. అండ్ మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది. కుంకుమాది ఆయిల్ మన స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇదనే కాదు, ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అయితే వద్దండి, స్కిన్కి అంత ఏం అనిపించదు. అంటే మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయనుకోండి, ఆ పోర్స్ క్లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కోకోనట్ ఆయిల్ అవాయిడ్ చేసి ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే అవకాడో ఆయిల్ ఇలాంటివి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ ఆయిల్ మొత్తం మన స్కిన్కి అప్లై చేసేసుకున్నాక మనం రెడీగా ఉన్నట్టే గ్వా షా యూజ్ చేయడానికి. మీరు నెక్కి కూడా అప్లై చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఆయిల్ అప్లై చేసుకున్నాక ఫేస్ అయితే నాకు ఆల్మోస్ట్ షైనింగ్గానే ఉంది. సో నేను మోస్ట్లీ ఏంటంటే వీక్లో కనీసం 3 టైమ్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి. డైలీ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువ కుదరకపోయినా నేను 3 టైమ్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఈ షేప్స్లో ఏ షేప్ ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. మనకి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, సో ఈ షేప్ వచ్చేసరికి మనం మన నెక్ని మసాజ్ చేసుకోవటానికి, అలాగే చీక్స్ని మసాజ్ చేసుకోవటానికి, మన ఫోర్ హెడ్ మసాజ్ చేసుకోవటానికి యూజ్ చేయాలి. ఓకే, ఇది
అండ్ ఇలా టర్న్ చేస్తే ఇక్కడ మనకి షేప్ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మన జా లైన్, చీక్ బోన్, ఐబ్రోస్, అండ్ కొంతమంది ఏంటంటే ఐస్ కూడా చేసుకుంటారు, బట్ నేను అంత ప్రిఫర్ చేయను. బట్ ఐబ్రోస్కి అయితే చాలా బాగుంటుంది. ఈ 3కి యూజ్ చేయాలి. ఓకే, మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకోసం చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. అండ్ చాలా తక్కువ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. అండ్ మీ ఫేస్ షేప్ లిఫ్టింగ్గా ఉండటానికి, ముడతలు రాకోకుండా స్కిన్ హెల్దీగా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. సో వన్స్ మీరు ఏంటంటే ఇలా పెట్టకూడదు చేసేటప్పుడు, సో ఇలా ఉంచాలి. ఆల్మోస్ట్ స్లాంట్గా ఉండాలి, లైట్ ప్రెషర్ ఉండాలి. ఇయర్ దగ్గరకు వచ్చినాక ఈ ఎడ్జ్లో ఏంటంటే జస్ట్ ఇలా అనండి. అలా అన్నప్పుడు మీకు రిలాక్సేషన్ వస్తుంది. చాలామందికి జా లైన్ లావుగా ఉంటుంది, డబల్ చిన్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈచ్ పార్ట్ మీరు ఒక్కొక్క ప్లేస్లో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఎవ్రీ ప్లేస్ 10 times చేయాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. సో జా లైన్ ఇది వచ్చేసరికి నెక్ కన్నాను కదా, సో జస్ట్ మీరు రింకిల్స్ రాకోకుండా ఉంటాయి నెక్ మీద కూడా. ఉంది ఆటోమేటిక్గా. ఆ రెడ్నెస్ ఏంటంటే మీకు ఇండికేషన్ అనమాట, బ్లడ్ ఫ్లో ఫాస్ట్గా జరుగుతుంది, మీ స్కిన్ హెల్దీగా అవుతుంది అని చెప్పడానికి ఆ రెడ్నెస్ అనేది ఇండికేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇది స్ట్రైట్గా చేస్తారు ఈ పార్ట్కి వచ్చేసరికి కూడా. బట్ నాకు ఏంటంటే కొంచెం స్లాంట్గా పట్టుకుని ఇలా చేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనిపించింది.
చేయొచ్చు అండ్ రెడ్నెస్ అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్స్టెంట్గా ఫేస్ షైనింగ్గా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.